హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం టమాటా బెండకాయ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ టమాటా బెండకాయ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. చాలా త్వరగా చేసేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ రోటి పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కారానికి తగినట్టుగా 20 పచ్చిమిరపకాయలు, 1/2 కిలో బెండకాయలను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 1/2 కిలో టమాటా, టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్యలో కలుపుతూ బెండకాయ టమాటాను మగ్గనివ్వాలి. టమాటా బెండకాయ ఇలా మగ్గిపోయి అందులోని నీరంతా వచ్చినప్పుడు చిన్న నిమ్మకాయ సైజంత చింతపండు వేసుకొని టమాటాలోని నీరంతా ఎగిరిపోయేంత వరకు కలుపుకోవాలి. టమాటాలోని నీరంతా ఇలా ఎగిరిపోయిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. తరువాత రోట్లో టమాటాలో ఉడికిన పచ్చిమిరపకాయలు, 10 వెల్లుల్లి రెబ్బలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఈ టమాటా బెండకాయ పచ్చడి మిక్సీలో కాకుండా ఇలా రోట్లో వేసుకొని నూరితేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలను ఇలా నూరుకున్న తర్వాత అందులో 1 ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కచ్చా పచ్చాగా నూరుకోవాలి. ఉల్లిపాయ కూడా నలిగిన తర్వాత అందులో టమాటా బెండకాయ వేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా నూరుకోవాలి. పచ్చడిని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చగా నూరుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. టమాటా బెండకాయ కూడా నలిగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1/2 కట్ట కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి నూరుకోవాలి. ఈ పచ్చడి మనకు అన్నంలోకే కాకుండా ఇడ్లీ, దోశల్లో కూడా చాలా బాగుంటుంది. మనకు చాలా టేస్టీగా టమాటా బెండకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది. ఈ పచ్చడి మనకు 4 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిని బౌల్లోకి తీసుకొని వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే టమాటా బెండకాయ రోటి పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.